హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి. ఈసారి అక్క వాళ్ళ ఇంట్లో జరుపుకున్నామండి బోనాల పండుగ. చాలా 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 బాగా జరుపుకున్నాము. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. ఈసారి మేము పూరీలు చేస్తుంటే వచ్చి ఇంకా మేము హెల్ప్ చేస్తామంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరు కూర్చున్నారు. అందరు తలా ఒక చేసి ఇంకా మంచిగా హెల్ప్ చేశారు. చాలాసేపు చేశారు పాపం. ఇంకా అందరు హాయ్ చెప్పారు. మీకు పూరీలు అండి, పూరీలు అవుతున్నాయి. ఇంకా బుడ్డిది కూడా వచ్చేసింది చిట్టి తల్లి. ఈమె కూడా హెల్ప్ చేస్తుందండి మాకు. తెర్రమని పరిగెత్తుతుంది. ఇంకా అక్క అమ్మ ఇద్దరు కలిసి వంటలు చేశారండి. చికెన్, ఇంకా మటన్, ఇంకా పూరీలు. అక్క ఇంకా మురుకులు, అప్పలు ఇవన్నీ కంపల్సరీ. తెలంగాణ పండుగ అంటేనే అవి కంపల్సరీ ఉంటాయి కదండి. చేసేసింది మేము వెళ్ళేసరికి. అక్క బావ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే మొత్తం పూజ చేసేసారండి. అక్క బావ ఇద్దరు కలిసేసి మొత్తం బోనం రెడీ చేయడానికి అక్క అన్నీ రెడీ చేసుకుందండి. ఫస్ట్ ప్రసాదాలు అవన్నీ వండిన తర్వాతనే అక్క వంట చేసింది. ఇంకా అక్క అమ్మ ఇద్దరు కలిసి బోనం రెడీ చేస్తున్నారండి. నాన్న కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలోనే కొంచెం పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అక్కడికి బోనాలు తీసుకొస్తారు. డ్రమ్ సౌండ్ అయినప్పుడల్లా ఇక పిల్లలందరూ ఇలా డాన్సులు చేస్తున్నారు. చిట్టి తల్లి అయితే ఇంకా కూర్చున్నగానే వాళ్ళని లేపి మరీ డాన్సులు చేపిస్తుంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. లాస్ట్లో చూడండి అందరు డాన్స్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఏదైనా పండుగ వస్తుంది అనగానే ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది కదా అండి. ఇంట్లో అంతా క్లీనింగ్ చేసుకోవడము, ఇంకేమైనా పిండి వంటలు ఉంటే ఫస్ట్ చేసేసుకోవడము, ఇంకేమైనా డ్రెస్సెస్, పిల్లలకి కొత్త బట్టలు, ఇవన్నీ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి ప్రిపరేషన్ ఉంటుంది కదా అండి. మీ ఇంట్లో కూడా, మా ఇంట్లో కూడా సేమ్ అండి అలాగే. ఇంకా ఈ బోనాల పండుగ కానీ ఏ పండుగ అయినా సరే అండి, ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. ఇంకా బొట్లు ఇట్లా పెట్టాలంటే ఇట్లా పెట్టాలి, కుండకి పొడుగు బొట్లు పెట్టాలి, ఇంకా ఓన్లీ రౌండ్ బొట్లు పెట్టాలి, ఇలాంటి డిస్కషన్స్ కూడా ప్రతిసారి చేస్తున్నట్టు మళ్ళీ డిస్కషన్స్ వస్తూనే ఉంటాయండి. కామన్ కదా అది ఎవరింట్లోనైనా కానీ. ఇంకా అమ్మనేమో పూలదండలు పెట్టేస్తుంది. ఇంకా మాట్లాడుకుంటూ బోనాలు చేసేసారండి. అమ్మవారికి నైవేద్యం కూడా పెడుతుంది ఇప్పుడు అక్క. ఇంకా మధ్యలో చిట్టి తల్లి వచ్చింది. ఇంకా చిట్టి తల్లికి కావాలంట, వద్దంటే మళ్ళీ అలిగినట్టు చేస్తుంది. ఇంకా మెహందీ పెట్టుకుంది. తనకి అస్సలు ఇష్టం లేదండి. పెట్టినామని చెప్పేసి అసలు చూపించమంటే కూడా చూపించట్లేదు హ్యాండ్. ఇంకా కన్నయ్యనేమో డ్రాయింగ్ వేసిందంటే చూపిస్తుండు. ఇంకా అది కూడా అయిపోయిందమ్మా. ఇంకా మళ్ళీ అల్లరి స్టార్ట్ అయింది. ఇంకా రౌండ్లు కొడుతుంది రింగ రింగ అని. చాలా అందంగా అసలు అలంకరించిరండి బోనంని. ఇంకా మళ్ళీ డ్రమ్స్ సౌండ్ వస్తుందని చెప్పేసి అలా అన్నయ్యని తీసుకొచ్చి మరీ డ్యాన్స్ చేస్తుంది చిట్టి తల్లి అయితే. కానీ బోనం ఇలా రెడీ చేసిన తర్వాత దేవుడికి ఏదైనా కానీ మనం పూజ కానీ ఒకవేళ దేవుళ్ళని కడిగి మనం పూజ చేసుకున్నప్పుడు కూడా అయినా కానీ అలా రెడీ చేసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ డివోషనల్గా అవుతాం కదండి. ఫస్ట్ చూసినప్పుడు ఒక బిందెనే కదండి. ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాత అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది కదండి. చాలా చాలా మనసు ఒక భక్తితో నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా ప్రసాదాలు పెడుతుంటేనే అసలు గుడికి ఎప్పుడు వెళ్తామా, అసలు అందరం కలిసి బోనం ఎప్పుడు తీసుకెళ్తామా, బోనం అమ్మవారికి ఎప్పుడు సమర్పిస్తామా, అందరం కలిసి వెళ్ళడం అసలు ఎంత బాగుంటుంది కదండి. ఇంక ఇక్కడ ప్లేట్లో బియ్యం పెట్టేసి ఇంకా ప్రసాదాలు పెట్టేసి ఆ బియ్యం పైన ఈ బోనం పెడతారండి. ఇంకా బోనంకి దండం పెట్టుకొని ఇంకా అక్కడ పెట్టేస్తారండి. అసలు చాలా చాలా తెలంగాణలో జరుపుకునే పండుగలు ఎంత స్పెషల్ ఉంటాయి కదండి. ఇంకా చిన్న బోనం కూడా పెట్టేసి ఇంకా దాంట్లో కూడా ప్రసాదాలు పెట్టేసి చిన్న బోనంలో కూడా యాపాకులు కూడా పెడుతుందండి. ఇంకా బోనం పైన దీపం పెట్టడానికి కూడా అక్కని రెడీ చేసేసింది. ఇంకా బోనం ఎత్తుకుంటుంది ఇప్పుడుగా. బోనం దగ్గర కూడా మంచిగా పూజ చేసేసి ఇంకా తర్వాత బోనం పైన పెట్టినటువంటి దీపాన్ని వెలిగించి ఇంకా ఇప్పుడు బావ బోనం ఎత్తిపిస్తారు. మంచిగా అందరం కలిసి అక్కతో పాటు బోనం తీసుకొని ఇంకా అందరం కలిసి నడిచి వెళ్ళామండి. చాలా చాలా మంచిగా అనిపించింది. ఇలా బోనం తీసుకెళ్ళడానికి అంటే మన దగ్గర ఏ పండుగ అయినా సరే కదండి, ఒక 1 వీక్ 10 డేస్ నుంచే మొత్తం ఇల్లు క్లీన్ చేయడము, ఇంకా పిండి వంటలు ఏం చేయాలని ఆలోచించడము, చేయడము, పిల్లలకి బట్టలు, కొత్త బట్టలు ఏం కుట్టించాలి, ఏ రకంగా కుట్టించాలి, ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి కదండి. ఇంకా పండుగలు స్టార్ట్ అవుతున్నాయంటే పిల్లలకేమో హాలిడేస్ వస్తాయని సంతోషం, మనకేమో ఎప్పుడైతే పనులు అయ్యో ఎప్పుడు చేసుకోవాలా, పిల్లల కోసం ఏం చేసి పెట్టాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, పిల్లలకి ఎట్లా హ్యాపీ ఉంచాలి అని మనం ఆలోచిస్తాం కదా అండి.
అందరం కిందకి వచ్చేసాము. ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అందరు రెడీ అయిపోయారు. అక్క అమ్మవారి కోసం బోనం తీసుకెళ్తుంది కదా, మేము కూడా అక్కతో పాటు వెళ్ళడం, మాకు అలా నడవడం చాలా సంతోషంగా ఉందండి. ఎవ్రీ ఇయర్ బోనం చేస్తూనే ఉంటాం, కానీ ప్రతి పండుగ ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది కదా. పిల్లలు మాత్రం చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారండి. అంటే వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత, వాళ్ళు ఊహ వచ్చిన తర్వాత ఇదే వాళ్ళు ఫస్ట్ టైం చూడడము, అందుకని కొంచెం ఎగ్జైట్మెంట్లోనే ఉన్నారు అందరూ. ఇంకా పోతురాజులు వస్తారేమో అని చెప్పేసి పిల్లలు భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి ఎప్పుడెప్పుడు చూడాలా వాళ్ళని ఉంది. కానీ ఈరోజు రారమ్మా, రేపు వస్తారని చెప్పాము. అయినా వాళ్ళు డ్రమ్స్ సౌండ్ వచ్చినప్పుడల్లా వాళ్ళు వచ్చి చూస్తూనే ఉన్నారు, వాళ్ళు వస్తున్నారేమో అని చెప్పేసి. నెక్స్ట్ డే వచ్చారు, చాలాసేపు చూసారు పిల్లలు. నెక్స్ట్ డే వస్తే స్టెప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నారు మా బావ మా అక్కకి. సరమ్మ ఇంకా లైన్లో నిల్చున్నాము మేము. గుడులలో కొన్నిసార్లు చాలా అవర్స్ పడుతుంది కదా అండి దర్శనానికి, 2 hours 3 hours 5 hours అలాగా. ఇక ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, ఇంకా పర్లేదు దేవుణ్ణి దర్శించుకుంటాం అనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత మనశ్శాంతి ఉంటుంది కదా అండి. దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మనశ్శాంతి ఉంటుంది. ఇంకా అసలు అంతసేపు నిల్చున్నాము ఇలా అలా అని ఏం అనిపించదు కదా అండి. దేవుడి మహిమ కదా అండి అసలు. ఇంకా దర్శనం చేసుకున్నాము, చిట్టల్లి కన్నయ్య కూడా దర్శనం చేసుకున్నారు. ఇంకా మెల్లిగా గుడిలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అందరం ఫ్యామిలీ ఫోటో దిగామండి. ఇక ఇలా ఫొటోస్ కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా అని ఉంటాయి కదండి. ఇప్పుడు ఏమనిపించదు, దిగుతుంటే అబ్బాయి ఇంకా దిగుతున్నారా, అబ్బాయి ఇంకా చేస్తున్నారా, ఇంతసేపా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఒక 6 months తర్వాత లేకపోతే 1 year తర్వాత మళ్ళీ ఇవే ఫొటోస్ చూసుకుంటే మనకి ఎంత మెమొరబుల్గా ఉంటాయి కదా అండి. మంచి ఇంట్లోకి వెళ్ళి తినేసి తినుకుంటూ అసలు ఎంత బాగైంది కదా బోనం, దేవుడి దర్శనం ఎంత మంచిగా అయింది కదా, పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు కదా మాట్లాడుకుంటూ ఇంకా తినేసాము. అయిపోయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత బోనాలు తెస్తున్నప్పుడల్లా సౌండ్ వస్తూనే ఉంది నాన్ స్టాప్గా, డ్రమ్స్ సౌండ్. ఇంకా అని చెప్పేసి ప్రతిసారి సౌండ్ వచ్చినప్పుడల్లా వీళ్ళందరూ డ్యాన్స్ అండి. అయ్యో చెల్లమ్మ టైర్డ్ అయిపోతుంది వద్దు అని చెప్పేసి వాళ్ళు టైర్డ్ అయిపోయినట్టు యాక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి డ్యాన్స్ చేపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.